హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందా? రాజకీయ పలుకుబడి ఉండి అండదండలుంటే అధికారులు ఆ నాయకులకు కొమ్ముగాస్తారా? అసలు సర్వే నెంబర్లతో సంబంధం లేకుండా, నాలాలతో సంబంధం లేకుండా భూమి కనిపిస్తే చాలు అక్కడ బహుళ అంతస్తులు హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని అనడానికి సజీవ సాక్ష్యం ఈరోజు రాజ్ న్యూస్ బట్టబయలు చేస్తోంది. కేవలం పలుకుబడి ఉంటే చాలు, అంటే అధికారులు పర్మిషన్స్ ఇచ్చేస్తారు. బట్ అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు వైపు గాల్లో కలిసిపోతుంటే అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరు? బడా కాంట్రాక్టర్లు కబ్జాలు చేస్తూ ఒక సర్వే నెంబర్లో భూమి ఉంటే ఇంకో సర్వే నెంబర్లోకి ఎంక్రోచ్ అయ్యి అక్కడ అద్దాల మేడలు కడుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? హైదరాబాద్లో గత 2 రోజుల క్రితం కూలినటువంటి ఒక బహుళ అంతస్తు కేవలం తిప్పి కొడితే 50 గజాల లోపు ఉన్నటువంటి ఓ జాగలో అంజయ్ నగర్లో 1 కాదు 2 కాదు ధనార్జనే ధ్యేయంగా 7 అంతస్తులకు కడితే ఆ బిల్డింగ్ కుప్పగూలిపోయింది. 2 చనిపోయారు. ఆ చావులకు బాధ్యులు ఎవరు? అధికారులు కాదా? పర్మిషన్లు ఇస్తున్నటువంటి అధికారులు కాదా? చూసి చూడనట్టు వదిలేస్తున్నటువంటి ఈ వ్యవస్థలు కాదా? ఇలాంటి మరొక కట్టడాన్ని రాజ్ న్యూస్ ఈరోజు బట్టబయలు చేస్తోంది. ఏకంగా శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నారు, ఏకంగా నాలానే కబ్జా చేస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా ఎందుకు వచ్చింది? నీళ్ల జాగలో ఉండాలి, ఇళ్లలోకి రావద్దు, ప్రజలు అవస్థలు పడొద్దు. ఎందుకంటే హైదరాబాద్లో ఒక్క డల్లు వర్షం పడితేనే చిన్న పిల్లలు మ్యాన్హోల్లో పడి చనిపోయి 2 రోజులకు శవాలై తేలినటువంటి చరిత్ర హైదరాబాద్లో ఉంది. బట్ అయినా కూడా చందానగర్లో గంగారం నాలా కబ్జా జరుగుతుంటే అధికారులు కళ్ళు మూసుకున్నారా? ఎంఆర్ఓలు కళ్ళు మూసుకున్నారా? ఇరిగేషన్ వ్యవస్థ ఏం చేస్తోంది? దీనికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలని రాజ్ న్యూస్ ఈరోజు బయటపట్టబోతోంది.